హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మీ అందరికీ తెలుసు, నేను ఇంటర్ 2015లో కంప్లీట్ చేశాను. అలాగే 2015 నుంచి 2020 వరకు నేను ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఎటువంటి డిగ్రీస్ కానీ జాయిన్ అవ్వలేదు. బికాజ్ నాకు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళైపోవడం వల్ల నా స్టడీస్ అన్నిటినీ కంప్లీట్గా మానేయాల్సి వచ్చింది. బట్ 2020 ఫస్ట్లో నీట్ ఫస్ట్ టైం రాశాను. అది కూడా ఎటువంటి కోచింగ్ లేకుండా, ఎటువంటి ఆన్లైన్ కోర్సెస్ చూస్ చేసుకోకుండా నా అంతటి నేనే సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి రాశాను. అండ్ మీ అందరికీ తెలుసు, 2020లో ఇప్పుడున్నంత యూట్యూబ్ ప్లాట్ఫామ్ లెక్చర్స్ కానివ్వండి, ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ కానివ్వండి ఎక్కువ లేకుండే. సో ఏ కోచింగ్ సెంటర్ లేకుండా, ఎటువంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ లేకుండా ఎలా ఈ స్కోర్ని సాధించాను, ఇంట్లో కూర్చొని సెల్ఫ్ ప్రిపరేషన్తో ఎలా మార్క్స్ని సాధించాను. డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరూ మీ స్టడీ రొటీన్ని చేంజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలనే కోరుకుంటున్నాను. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చూడడం ఒక్కటే కాదు, మీ స్టడీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇలా ఇంక్లూడ్ చేసుకుని చదవడం వల్ల ఖచ్చితంగా మీరు 100%, 99% వరకు కాన్సెప్ట్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోగలరు. మర్చిపోకుండా ప్రతి ఒక్క బిట్ని ఎలా ఇచ్చినా కానీ 100% అటెంప్ట్ చేయగలుగుతారు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, అలాగే బయాలజీ అంటే చాలా కష్టం, ఆ సైంటిఫిక్ లాంగ్వేజ్ చాలా కష్టంగా ఉంటుంది, ఆ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అని అనుకునే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. మనం అందరం తెలుసుకున్న ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మనం బయాలజీలో చదువుతున్న ప్రతి వర్డు మనకి తెలియందో, లేదంటే వేరే ప్లానెట్ గురించో, లేదంటే వేరే ఏదో మనకి తెలియని వాటి గురించి నేర్చుకోవట్లేదు. ప్రతిరోజు మనం చూస్తున్నవి, మనం యూజ్ చేస్తున్నవి, అలాగే మన బాడీలో మనం చేసే ప్రతి మూమెంట్కి మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుంది, అలాగే డిఫరెంట్ ఆర్గన్స్ అన్ని పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్తో ఎలా వర్క్ చేస్తున్నాయి. అంతెందుకు, మనం ప్రతిరోజు చూసే ప్లాంట్స్లో ఫ్లవర్స్, ఫ్రూట్స్, అలాగే అసలు ఈ ప్లాంట్స్ జర్నీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, జీరిక్ కండిషన్ నుంచి మీసిక్ కండిషన్ వరకు ఎలా స్టార్ట్ అయ్యింది, అలాగే అనిమల్స్లో ప్రతి ఒక్క అనిమల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి ఎలా అడాప్ట్ అయ్యి వాటి యొక్క లైఫ్ని కొనసాగిస్తున్నాయి. ఇవన్నిటిని తెలుసుకునేదే బయాలజీ సబ్జెక్ట్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కంపేర్ టు కెమిస్ట్రీ అలాగే ఫిజిక్స్, బయాలజీ అనేది కొంచెం ఈజీ సబ్జెక్ట్ కదా. సో ఈ ఈజీ సబ్జెక్ట్ని మనం ఇంకా కొంచెం ఈజీగా నేర్చుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కటి కాన్సెప్ట్కి రిలేటెడ్గా అర్థం చేసుకొని బ్రెయిన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ అటెంప్ట్ చేసేయగలుగుతాం, అలాగే ఫాస్ట్గా అటెంప్ట్ చేసేయగలుగుతాం. మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, బయాలజీలో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని బయటికి తీసుకొచ్చి ప్రతిదీ క్లియర్ కట్గా చూసినట్లు మీ బ్రెయిన్లో కన్నా సేవ్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అర్థం కాలేదు కదా నేను చెప్పింది? ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను, వినండి. సో ఫస్ట్ది ప్లాసెంటేషన్. ఫస్ట్ టైం చదివినప్పుడు కొంచెం అర్థమయ్యి అవనట్లు ఉంటుంది. సో ఎలాగో ఒకలాగా నేర్చేసుకొని ఎగ్జాంపుల్స్ అన్ని బట్టి పట్టేసామనుకోండి, ఒకవేళ ఎగ్జామ్లో ఎప్పుడైనా హార్డ్గా ఇచ్చినప్పుడు, కొంచెం ట్రిక్కీగా ఇచ్చినప్పుడు, అటెంప్ట్ చేయలేనప్పుడు చదివిన మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇలా ఎక్కువసార్లు రిపీటెడ్గా రివిజన్స్ చేసినా కానీ మర్చిపోతున్నారు అని అనుకున్నట్లయితే ఈ ట్రిక్ని యూజ్ చేయండి. ఫస్ట్ది, మనం అసలు ప్లాసెంటేషన్ అంటే ఏంటో కంప్లీట్గా తెలుగులో మీనింగ్ తెలుసుకుందాం. మన తెలుగు భాషలో మనం చదివేటివన్నీ కానీ తెలుసుకుంటే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం అటెంప్ట్ చేసేయగలుగుతాం. బికాజ్ మనం తెలుగులో కంఫర్ట్గా ఉంటాం కాబట్టి. మనం ప్రతిదీ తెలుగులోనే నేర్చుకుంటే ఎక్కువ రోజుల పాటు గుర్తుపెట్టుకుంటాం కదా. సో అందుకని చెప్తున్నాను. ఫస్ట్ అసలు ప్లాసెంటేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్టిలైజేషన్ తర్వాత ఓవ్యూల్స్ అనేటివి సీడ్గా కన్వర్ట్ అవుతాయి, ఓవరీ అనేది ఫ్రూట్గా కన్వర్ట్ అవుతుంది. ఇవన్నీ మీకు తెలుసు కదా, ఇవన్నీ బేసిక్సే. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి బయాలజీ బేసిక్స్ అన్నిటిని ఒక వీడియోలో చెప్తాను, అవన్నీ మీకు యూజ్ అవుతాయి. సో ఫస్ట్ ఇప్పుడు ప్లాసెంటేషన్ గురించి కన్నా మాట్లాడితే, ఫస్ట్ పర్ఫెక్ట్గా ప్లాసెంటేషన్కి ఆ డెఫినేషన్కి అర్థం ఏంటో తెలుసుకోండి. ఫర్టిలైజేషన్ తర్వాత ఓవ్యూల్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి, ఓవరీ ఎలా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈజీ అయిపోయింది కదా. అంటే ఒక ఫ్రూట్లో కానివ్వండి, లేదంటే ఒక వెజిటేబుల్లో కానివ్వండి, దేంట్లో అయినా సరే ఈ ఓవ్యూల్స్, ఓవరీ ఎలా అరేంజ్ చేయబడి ఉన్నాయి అనే దాని గురించి చదివేది ప్లాసెంటేషన్ కదా. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాసెంటేషన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా? మనకి డెఫినేషన్ పర్ఫెక్ట్గా అర్థమైనప్పుడు వాళ్ళు ఎటువంటి ప్లాసెంటేషన్ ఇచ్చినా కానీ మనకి క్లియర్ కట్గా ఉండాలి. మార్జినల్ ప్లాసెంటేషన్ అన్నారు అనుకోండి, ఓవ్యూల్స్ అనేటివి సీడ్స్, ఓవరీ అనేది ఫ్రూట్ కదా.
ఇప్పుడు మార్జినల్ ప్రెజెంటేషన్ లో ఎగ్జాంపుల్ ఏంటి, పీ ప్లాంట్. పీ ప్లాంట్ అనేది స్ట్రక్చర్ ఎలా ఉంటది, మిడిల్ లో ఒక వర్టికల్ లైన్ ఉంటది, ఆ వర్టికల్ లైన్ కి సీడ్స్ అనేటివి అరేంజ్ చేసి ఉంటారు. ఇదే కదా మార్జినల్ ప్రెజెంటేషన్. ఓకే, ఇది ఈజీ. నెక్స్ట్ ఇంకొకటి యాక్సిల్ ప్రెజెంటేషన్ తీసుకున్నాం అనుకోండి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, టమాటో, లెమన్ కదా. ఈ టమాటో లెమన్ ని ఎలా గుర్తుపెట్టుకోవడం, మనం డైలీ లైఫ్ లో మనం టమాటా చూడని వాళ్ళు ఎవరు ఉండరు. మరి టమాటాలో 1-2 సీడ్స్ మాత్రమే ఉంటాయా, కాదు కదా, చాలా ఎక్కువ సీడ్సే ఉంటాయి. సో వాటిల్ని మల్టీ సీడ్స్ అంటాం. ఈ సీడ్స్ అన్ని ఎక్కడ అటాచ్ అయి ఉంటాయి, మల్టీలోక్యులర్ ఓవరీకి అటాచ్ అయి ఉంటాయి. మనం ఏ ఫ్రూట్ అయినా తీసుకున్నా కానీ సీడ్స్ ఎప్పుడు ఓవరీకే కదా అటాచ్ అయ్యేది, ఫ్రూట్కే కదా అటాచ్ అయ్యేది. సో ఇలా ప్రతిదీ కాన్సెప్ట్ గాన బిల్డ్ చేసుకుంటే వాళ్ళు ఎటువంటి ట్రిక్కీ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆబ్వియస్లీ 2025 నీట్ ఎగ్జామ్ కొంచెం హార్డ్గా ఉంది. సో మన ప్రిపరేషన్ కానీ హార్డ్గా ప్రిపేర్ అవ్వాలి, బట్ స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో ఇలా స్మార్ట్ లెర్నింగ్ వల్ల మనం ఎక్కువ సార్లు గుర్తుపెట్టుకోగలుగుతాం, అలాగే ఎక్కువ సార్లు రివిజన్ చేయకపోయినా కానీ మనకి కాన్సెప్ట్ మంచిగా అర్థమైతే ఎన్ని రోజుల పాటైనా గుర్తుపెట్టుకుంటాం, అలాగే ఎటువంటి ట్రిక్కీ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా అటెంప్ట్ చేసేయగలుగుతాం కదా. సో ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఏంటి, కాన్సెప్ట్ని మంచిగా అర్థం చేసుకోవాలి, అలాగే ప్రతిదీ బయట ఉన్న థింగ్స్తో లైక్ రిలేట్ చేసుకుంటూ చదివారనుకోండి మంచిగా గుర్తుండిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, కొన్నిసార్లు కాన్సెప్టే కాదు డయాగ్రామ్స్ దగ్గర నుంచి కానీ మంచిగా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పరచుకోవచ్చు. ఎలానో అర్థం కాలేదు కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ తీసుకుంటున్నాను. క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉంటుందో అక్కడి నుంచే క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచే కదా కొంచెం ట్రిక్కీగా అడగడానికి ఉంటుంది, వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిని డయాగ్రామ్స్ దగ్గర నుంచి నీట్గా నేర్చుకుందాం. ఇక్కడ క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ ఏమి ఇచ్చాడు, థియరీ కానీ చదివాం అనుకోండి కొంచెం ఫస్ట్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అర్థం కాదనమాట. అదే కన్నా మనం డయాగ్రామ్ని రిలేట్ చేసుకుంటూ చదివాం అనుకోండి మంచిగా అర్థమైపోతుంది. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో ఫస్ట్ మనం డయాగ్రామ్ని చూడగానే మనకి ఏం అర్థమవుతుంది, ఇక్కడ చాలా తక్కువ లిమిటెడ్ స్పేస్ ఉంది, అలాగే ఈ స్పేస్ మొత్తంలో కొన్ని థింగ్స్ అనేటివి ఎక్కువగా ఆక్యుపై చేస్తున్నాయి. సో స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ లిమిటెడ్ స్పేస్ని స్ట్రోమా అంటున్నాం. ఫస్ట్ పాయింట్ క్లియరా. అండ్ మనకి చూడగానే ఇక్కడ ఆ స్ట్రక్చర్స్ అనేటివి ఎలా కనిపిస్తున్నాయి, అన్నీ ఒకే షేప్, ఫ్లాట్ ఎండెడ్, ఒకే రకంగా ఒకే షేప్లో ఉన్నాయి. అలాగే ఈ లేయర్స్ ఇస్ నథింగ్ బట్ మెంబ్రెన్స్గా ఫ్లాట్ ఎండెడ్ స్ట్రక్చర్స్ లాగా అరేంజ్ చేస్తున్నారు. సో ఈ ఫ్లాట్ ఎండెడ్ మెంబ్రేనస్ సాక్స్ని మనం థైలాకాయిడ్స్ అంటున్నాం. ఈ థైలాకాయిడ్స్ని ఒక్కొక్కటి గాన అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కటి ఒక కాయిన్ లాగా ఉంది కదా. సో ఈ కాయిన్ని, ఇండివిజువల్ కాయిన్ని మనం గ్రానా లేదు అనుకుంటే ఇంటిగ్రల్ థైలాకాయిడ్స్ కానీ అనుకోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలనుకుంటే టోటల్ స్ట్రక్చర్ని చూస్తున్నట్లే 1 రూపీ కాయిన్ ఒక్కొక్కటి కొన్ని వరుసగా పేర్చినట్టు ఉంది కదా. సో ఈ టోటల్ 1 రూపీ కాయిన్స్ మొత్తం ఒక 10 అనుకోండి, ఆ టోటల్ మొత్తాన్ని థైలాకాయిడ్స్ అంటున్నాం. సింగిల్ 1 రూపీ కాయిన్ని గ్రానా అంటున్నాం. క్లియర్ కదా. సో గ్రానా ఆర్ ఇంటిగ్రల్ థైలాకాయిడ్స్. మనం పిక్చర్ని కనుక చూసుకున్నట్లయితే ఈ థైలాకాయిడ్స్ అనేటివి ఒక్కొక్కటి ఇంకొక దాంతో సమ్ ట్యూబ్యూల్స్తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ ట్యూబ్యూల్స్ని స్ట్రోమా లామెల్లా అంటున్నాం. సో ఇక్కడ మనం క్లియర్గా డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫ్లాట్ ఎండెడ్ మెంబ్రేనస్ సాక్స్, టోటల్ ఫ్లాట్ ఎండెడ్ మెంబ్రెయిన్స్ అన్నిటిని థైలాకాయిడ్స్ అంటున్నాము. ట్యూబ్యూల్స్ని స్ట్రోమా లామెల్లా అంటున్నాం. ఈ ఫ్లాట్ ఎండెడ్ సాక్స్ని అలాగే ట్యూబ్యూల్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఉంటుంది. ఓకేనా. సో ఈ రెండు దగ్గర కొంచెం క్లియర్గా ఉండండి. మీరు ఇలా పిక్చర్ని చూసుకాన ట్యూబ్యూల్స్ అని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా స్ట్రోమా లామెల్లా అని గుర్తొచ్చేస్తుంది. సాక్స్ అని గుర్తుపెట్టుకుంటే థైలాకాయిడ్స్ అని గుర్తొస్తుంది. ఓకేనా. సో ఇలా కొన్ని కాన్సెప్ట్ని మెమరైజ్ చేసుకొని అలాగే కొన్ని డయాగ్రామ్ బేస్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా చదివాం అనుకోండి మనకి ఈజీ అవుతుంది, అలాగే ఎప్పటికీ గుర్తుంటుంది. వాటిల్లో ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి బయాలజీలో. అవన్నిటిని ఒక్కొక్క వీడియోలో మీ అందరి ముందుకు తీసుకొస్తాను. ఐ హోప్ ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ సిరీస్ ఎలా ఉందో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.